వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ కు ₹3 పెరిగినట్టు ఇప్పుడే మనకు చూస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇప్పటికే పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. హైదరాబాద్ లో మొన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. ఏ విపత్తు వచ్చేదానికన్నా దేశభక్తిని చాటుకునే ఒక సమయం ఆసనమైంది. అందరూ సిద్ధంగా ఉండాలి. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణాలను తగ్గించుకుంటే మంచిదని ముందుగానే దేశ ప్రజలకు ఒక హెచ్చరికలు జారీ చేశారు. ఆ విపత్తు ఇప్పుడు వచ్చింది. దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగావి. ఏదైతే దేశంలో సంక్షోభం, ఏదైతే గ్యాస్ చమురు సంక్షోభం రావడంతో మొన్న సిలిండర్లు, ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలతోని ఈ రోజు దేశ ప్రజలని ఇబ్బంది పెట్టే ఆలోచన చూస్తూ ఉన్నాము. మరో షాకింగ్ న్యూస్ తోని ఇప్పుడు ప్రజలైతే కొంచెం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే మనకు గ్యాస్ సిలిండర్లకు ఎంత ఇబ్బంది పడ్డామో డీజిల్ పెట్రోల్ కూడా అంతే ఇబ్బంది పడిన రోజులు చూసినాం. మళ్ళీ ఇప్పుడు కేవలం అదే డీజిల్ పెట్రోల్ కి దాదాపుగా ₹3 పెరిగినట్టు ఇప్పుడు మనకు సమాచారం వచ్చింది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ఇది అమలులోకి రాబోతున్న అంశం. సో దేశ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో ఇప్పటికీ పెట్రోల్ బంకులో చాలా మంది బారులు తీరారు, ట్యాంకులు చేయించుకుంటున్నారు. కాకపోతే మొన్న పాత రేట్లకు పెట్రోల్ ఎక్కువ వాళ్ళకు కావాల్సినంత ఇవ్వకపోయినా ఎంతో కొంత పెట్రోల్ డీజిల్ దొరికే సమయం చూసినాము. కొందరైతే వాటర్ ట్యాంక్ లో, కొందరు క్యాన్లలో కూడా దాన్ని స్టోరేజ్ చేసుకునే ఆలోచన కూడా చేశారు. అదే ఆలోచన విధానంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ పెరిగావి. సో ఇదాన్ని మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి భారీ నిర్ణయం ప్రజలని ఇబ్బంది పెడుతూ వాళ్ళని ఒక రకంగా కూడా అప్రమత్తం చేసే ఆలోచన విధానంలో నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. సో మొత్తానికి ఇదండి, చూస్తూనే ఉన్నాను మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్.